కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు. శరీర ప్రకారం నడుచుకొని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అక్కడ 2వ వచనంలో ఇంకా అక్కడ తాపుతున్నానండి. మరి 3వ వచనంలో, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఇక్కడ పౌలు గారు రాస్తూ ఈ పత్రికను చెప్తున్నారు. మేము శరీరానుసారంగా నడుచుకుంటున్నాము అని మీరు కొందరు అనుకుంటున్నారు. అయితే నిజమే, మీరు అనుకోవచ్చు మేము శరీరానుసారంగా నడుచుకుంటున్నాము అని చెప్పి. అయితే మేము శరీరానుసారంగా నడుచుకుంటున్నా మా యుద్ధోపకరణాలు ఎలా ఉన్నాయంటే శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు కావు అని అతను చెప్తున్నారు. ఇంతకుముందు మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానించాము. పోయిన సంవత్సరంలో శరీర సంబంధమైన యుద్ధోపకరణములు అంటే ఏంటి అనేది. అయితే ఈరోజు దేవుడు మరొక కొత్త కోణంలో ఈ వాక్యాన్ని మన ద్వారా మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నారు. కాబట్టి మరొకసారి ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. అయితే ఇక్కడ పౌలు గారు అంటున్నారు శరీర ప్రకారం నడుచుకుంటున్నాము అని మీలో కొందరు అనుకుంటున్నారని. నిజమే కదా, మనల్ని చూసినప్పుడు కూడా కొంతమంది అంటారు మన ప్రవర్తన మన మాట తీరు వారికి నచ్చినప్పుడు మనం వాక్యానుసారంగానే ఉంటాము, మనం వాక్యానుసారంగానే ముందుకెళ్తున్నాము. అయినా సరే వాళ్ళు అంటారు అబ్బో పెద్ద క్రిస్టియన్స్ మీరేనా, అసలు నువ్వు క్రైస్తవుడువేనా, క్రైస్తవరాలువేనా, లేదా నువ్వు దేవుడు అంటావు కానీ ఎప్పుడు చూడు లోకస్తురాలుగానే ఉంటావు, నువ్వు అట్లాంటి దానివి ఇట్లాంటి దానివి, నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అని చెప్పి మనల్ని బట్టి కూడా కొందరు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు క్రైస్తవులు అంటారు కానీ శరీరానుసారంగా వారు ప్రవర్తిస్తారు అన్నట్టుగా. లేదా ఇంకొంతమంది అంటూ ఉంటారు వాళ్ళు క్రైస్తవులే కానీ వాళ్ళు ఎప్పుడు చూడు ఇలాగే ఉంటారు వాక్యానికి వ్యతిరేకంగా అని చెప్పి. అయితే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే శరీర ప్రకారం మేము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు ఎలా ఉంటాయి అంటే శరీర సంబంధమైనవి కావు. మనకి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు మన జీవితంలో ఎదురైనప్పుడు శరీరానుసారులైనటువంటి మనుషులు వారి నోరుని వాడిగా ఉపయోగిస్తూ ఉంటారు, వారి ఆలోచన విధానాన్ని వాడిగా ఉపయోగిస్తూ ఉంటారు. లేదా మోసము చేయటం, అన్యాయం చేయటం, చంపేసేయటం, వ్యభిచరించటము, అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, అక్రమంగా జీవించటం అనేవి చేస్తూ ఉంటారు. అంటే వారి యుద్ధోపకరణాలు ఏంటి అంటే శరీరానుసారమైనటువంటివి కాబట్టి శరీర సంబంధమైనవి కాబట్టి అలా ఉంటారు. అయితే పౌలు గారు చెప్తూ ఉన్నారు మన యుద్ధోపకరణములు అలాంటివి కావంట. మరి మన యుద్ధోపకరణములు ఏంటి, అసలు శరీరానుసారంగా నడుచుకోవటం అంటే ఏంటి, ఒకవేళ మనలో అవేమైనా ఉన్నాయా అని తెలుసుకుందాము. ఎందుకంటే ఈ 2024 సంవత్సరాన్ని మనం ముగించుకున్నాము, రైట్, మంచిదే. మరి వాటిల్లో ఆ 2024 సంవత్సరంలో 366 రోజుల్లో మనం ఎన్నో సమస్యలని, శోధనని, ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా. మరి అక్కడ ఒకవేళ ఈ శరీరానుసారంగా మనం ఏమన్నా ప్రవర్తించామేమో, మరి ఇక ముందు ఈ 2025 సంవత్సరంలో ఈ రకంగా మనం నడుచుకోకుండా ఉండాలి అంటే అసలు శరీరానుసారమైనటువంటివి ఏంటి యుద్ధోపకరణాలు, ఆత్మానుసారమైన యుద్ధోపకరణాలు ఏంటి, వేటిని మనం కలిగి ఉన్నాము, వేటిని మనము ఉపయోగిస్తున్నాము. ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి మనం ఉన్నామా, ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మనం కలిగి ఉన్నామా అనేది ఈరోజు తెలుసుకుందాము. మొదటిగా శరీర ప్రకారం నడుచుకోవడం అంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అనేది కూడా చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5, 13 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. 13వ వచనంలో మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించదురు. ఇక్కడ 2 మాటలు కూడా ఒకటే చెప్తుంది. ఏంటంటే
శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఈ శరీరానుసారమైన మనసు మరణాన్ని కలుగజేస్తుంది. ఈ శరీరానుసారమైనటువంటి మనసు ద్వారా మనము చావవలసినటువంటి వారమై ఉంటాము. శరీరానుసారమైన మనస్సు అంటే దేవుని వాక్యంలో కూడా మనం చూసినట్లయితే ఏంటి, శరీరానుసారంగా ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా జీవించాలి ఏంటి అని కేవలం ఐహిక విచారాలు కలిగి భౌతికపరమైనటువంటి ఆలోచనలతో జీవించడం మాత్రమే శరీరానుసారమైన మనస్సు. అయితే రక్షించబడినటువంటి మనము, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనము శరీరానుసారంగా ఒకవేళ ప్రవర్తించి మనము కూడా ఐహిక విచారాలు కలిగి ఎల్లప్పుడూ కూడా భూ సంబంధమైనటువంటి చింత కలిగి, భూ సంబంధమైనటువంటి కోరికలు కలిగి, భూ సంబంధమైనటువంటి మనసు కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే మనం ఎలా ఉంటాము అంటే చనిపోవలసినటువంటి వారము. అయితే ఏదైనా విషయాల్లో మనము భూ సంబంధము అయినటువంటి వ్యక్తులంగా మనం ఆలోచిస్తూ ఉన్నామా? ఎప్పుడు చూసినా అది కావాలి, ఇది కావాలి అని అదుపు లేనటువంటి కోరికలతో, అదుపు లేని ఆలోచనలతో, అదుపు లేనటువంటి మనసుని నియంత్రించుకోలేనటువంటి విధంగా మనం ఏమన్నా జీవిస్తున్నామా? లేకపోతే ఆ శరీర క్రియలన్నిటిని కూడా చంపేసి ఆత్మచేత మనం జీవిస్తూ ఉన్నామా? మరి శరీర క్రియలు ఏంటనేది కూడా మనకు తెలుసు కదా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూసినట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 విగ్రహారాధన, అభిచారము 19వ వచనం నుంచి చూద్దాము. శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మస్తరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా ఏంటి అంటే శరీర క్రియలు, శరీరానుసారమైన మనస్సు కలిగినటువంటి వారు చేసేది. నిజముగా అంటే వీటిలో కొన్ని మనలో లేకపోవచ్చు. జారత్వము, అపవిత్రత, మస్తరము, క్రోధము ఇవి కొన్ని లేకపోవచ్చు, కానీ మరికొన్ని ఉంటున్నాయి. అదేంటి అంటే విగ్రహారాధన. అదేంటండి మేమేం పూజ చేస్తున్నాము అని కనుక మనం అనుకున్నట్లయితే ఒక వ్యక్తిని లేదా ఒక సమస్యని, ఒక అలవాటుని మనం విగ్రహంగా పెట్టేసేసుకొని దానినే అనుసరిస్తూ ఉండిపోతూ ఉంటున్నాము. కొంతమంది జీవితాల్లో మొబైల్ ఒక విగ్రహారాధన, కొంతమంది జీవితాల్లో ప్రేమించిన వ్యక్తి, అది ఆ భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బిడ్డలు కావచ్చు, అదొక విగ్రహంగా అయిపోతూ ఉంటున్నారనమాట. అంటే వ్యక్తులని అధికంగా, దేవుని కంటే అధికంగా ప్రేమించేస్తూ, వారి గురించి ఆలోచిస్తూ, వారి గురించి వారి ఆలోచన అంటే వారికి అది చేయాలి, ఇది చేయాలి, ఆలోచించడం రైట్ కాదు, తప్పు కాదు, మన బాధ్యతలు నిర్వర్తించాలి. కానీ మనం ఏం చేసేస్తామంటే బాధ్యతల్ని మించి వారిని ప్రేమించేసేస్తూ, అత్యధికంగా ప్రేమించేసేస్తూ వారిని ఒక విగ్రహంగా పెట్టుకొని దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను మనుషులకి ఇచ్చేస్తూ ఉంటాము. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఉద్యోగానికి ఇచ్చేస్తూ ఉంటాము. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మొబైల్కి ఇచ్చేస్తూ ఉంటాము, లేదా మరేదైనా అలవాటుకి ఇచ్చేస్తూ ఉంటాము. కొంతమందికి చింతించడమే వారికి ఒక విగ్రహం అయిపోతూ ఉంటుంది. వారి మనసులో ఎప్పుడు చూడు విచారమే, ఎప్పుడు కదిలించు విచారం విచారం విచారం. ఆ మనో దుఃఖం అనేది వారికి పోదనమాట. మరి విశ్వసించువాడు కలవరపడుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంటే వీరికేమో చింతే ఒక విగ్రహం అయిపోతూ ఉంటుంది. ఇంకా అపవిత్రత అంటే వ్యభిచరించి డైరెక్ట్గా వెళ్ళిపోయి వ్యభిచరించడం కాదు, కానీ మనసులోనే ఏదో ఒక అపవిత్రత, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, వాక్యానికి వ్యతిరేకమైన మాటలు, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మనలోనే ఉంటూ అవి మనల్ని అపవిత్రం చేసేస్తూ ఉంటాయి. అయితే శరీరానుసారమైనటువంటి మనసును కలిగి మనం ఏమన్నా జీవిస్తున్నామా? శరీరానుసారంగా మనం ఏమన్నా ప్రవర్తిస్తూ ఉన్నామా? లేదా మనము వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా అనేది ఒకసారి ఈ దినం పరీక్షించుకోవాలి. ఎందుకంటే 2025 సంవత్సరంలో మొదటి ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు తన వాక్యపు వెలుగులో మనల్ని సరిచేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎలా ఉండాలంటే ఏ విషయంలో కూడా శరీరానుసారంగా మనము ప్రవర్తించకూడదు అంటారు మనుషులు. పౌలు గారిని అన్నారు కదా, వారు శరీర ప్రకారం జీవిస్తున్నారు అని చెప్పి. అలాగా మనల్ని కూడా అంటారు, కానీ మనం చెప్పగలగాలి పౌలు గారి వారే, మేము శరీర ప్రకారం నడుచుకొంచున్నా మా యుద్ధోపకరణములు శరీరానుసారమైనవి కావు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములను మేము ధరించుకొని ఉన్నాము అని చెప్పగలగాలి. అలా చెప్పగలిగేటువంటి రీతిగా మనం జీవించాలి అంటే శరీరానుసారమైనటువంటి యుద్ధోపకరణములు మనలో ఉండకూడదు.
అక్కడ ఉన్నాయి కదా. ఏంటి అంటే స్పష్టంగా ఉన్నాయి. జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహాలు, మస్తరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవేవి కూడా మనలో ఉండకూడదు. మన చుట్టూ ఉన్నటువంటి వారు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, మన చుట్టూ ఉన్నటువంటి వారు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు, లేదా లోకం ప్రోత్సహిస్తూ ఉండొచ్చు, సాతాను ప్రోత్సహిస్తూ ఉండొచ్చు. ఏం పర్లేదు, నువ్వు ఇచ్చేసేయి, ఏం పర్లేదు, నువ్వు ఇలా వెళ్ళు అని చెప్పి. కానీ ఇవేవి కూడా మనలో ఉండకూడదు. ఇవి మనలను ప్రోద్బలం చేయకూడదు, అవి మనల్ని ప్రోత్సహించకూడదు, అవి మనల్ని బలవంతం చేయకూడదు. అవి బలవంతం చేయకూడదు అంటే మనం ఏం చేయాలి అంటే ఆత్మ చేత శారీరక క్రియలను చంపాలి. అయితే చంపేస్తున్నామా? కోపం వస్తే ఆ కోపాన్ని ఆత్మచేత మనం చంపేసేయాలి. మస్తరము, అసూయ ఇలా ఇవి వస్తే మనం ఆత్మచేత వాటిని చంపేసేయాలి. దేవుని ఆత్మచేత మనం వాటన్నిటిని కూడా చంపివేయగలగాలి. అలా చంపివేయగలుగుతున్నామా, లేకపోతే మాటకి మాట మనమే అంటూ ఉంటున్నామా? మన పక్కన వాళ్ళు బూతులు మాట్లాడితే మనం కూడా ఫ్లోలో బూతులు మాట్లాడేస్తూ ఉంటాము అమ్మా. నాకు తెలిసి ఇప్పుడు జాయిన్ అయిన మనలో ఎవరు అలాంటి వారు లేరని అనుకుంటున్నాను. అది అలాగే విశ్వసిస్తున్నాను కూడా. కానీ పొరపాటున కూడా మన హృదయంలో కూడా అలాంటివి రాకూడదు. హృదయంలో అంటే ఆలోచనలో కూడా పొరపాటున కూడా చేయకూడదు. మనం పడిపోవడానికి ఎన్నో అవకాశాలు సాతాను పెడతాడు. చివరి క్షణం మరణించే చివరి క్షణం వరకు కూడా ఏదో ఒక శోధన, ఏదో ఒక పరీక్ష వాడు పెడుతూ ఉంటాడు. నిందలు, అవమానాలను వాడు పెడుతూ ఉన్నప్పుడు అలాంటి సమయాల్లో మనము పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బహు జాగ్రత్తగా మనం జీవించాలి, బహు జాగ్రత్తగా జీవించాలి. అలా జీవిస్తున్నామా, లేకపోతే పడిపోయే విధంగా మనం ఏమన్నా ఉంటున్నామా? శరీరానుసారంగా ప్రవర్తించే విధంగా మనం ఏమన్నా ఉంటున్నామా? సౌలు గురించి మనకు అందరికీ తెలుసు కదా. ఒక చిన్న అసూయ, అమ్మో దావీదు ఎక్కడ రాజైపోతాడో, నా బిడ్డలు నా తదనంతరం వారు రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా దావీదుకున్నటువంటి సుబుద్ధిని బట్టి, చాకచక్యాన్ని బట్టి, యుద్ధ నేర్పరితనాన్ని బట్టి తనేమైనా ఆ రాజ్యం స్వతంత్రించుకుంటాడేమో అనేటువంటి అసూయ, ఒక చిన్న అసూయ తనలో పుట్టడం వల్ల ఏమైపోయిందండి సౌలు జీవితం? అంతం లేదు. అసలు ఆ బ్రతుకులో ఏనాడు పశ్చాత్తాపం అనేది చూడలేదు. ఆ బ్రతుకులో ఏనాడు నోటిని అదుపు చేసుకోవడం అనేది చూడలేదు. తన భార్యని తిడుతూ తన కొడుకుని తిడతాడు, యోనాతాన్ని, ఆ గడుగట్టు దాన్ని కొడుకా అని చెప్పి. దాని మాట ఏంటి అని నేను ఒక చోట చూస్తే అది ఒక బూతుకి సంబంధితమైనటువంటి మాటగా ఉంది. ఒక రాజు అయ్యుండి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నుకోవటానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి అయ్యుండి కూడా తన నోటిని అదుపు చేసుకోలేకపోయాడు సౌలు. తను నాలుకని భద్రం చేసుకోలేకపోయాడు. దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవించలేక తన కోరికలను అదుపు చేసుకోలేకపోయాడు. రాజ్యం మీద కోరిక పెరిగిపోయింది. రాజుని నేను కాబట్టి నా కొడుకులు నా తదనంతరం రాజుగా అవ్వాలనే కోరికతో దావీదుని చంపాడు. అదే కోరికతో జీవించి తన ఆధ్యాత్మిక స్థితి ఎటువైపు వెళ్ళిపోతుందో కూడా పట్టించుకోకుండా పూర్తిగా పతనమైపోయి ఒకే రోజు కొడుకులు చనిపోయారు, తను చనిపోయారు. ప్రారంభం ఎంతో గొప్పగా ఉంది, కానీ ముగింపు ఎంతో హీనంగా ఉంది. మనం అలా ఉండకూడదు. 2025 సంవత్సరాన్ని మనం ప్రారంభిస్తున్నాము, వాక్యానుసారంగా ప్రారంభించాము, ఉపవాసంతో ప్రారంభిస్తున్నాము, ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిస్తున్నాము. రైట్, చాలా బాగుంది. కానీ మన అంతం ఎలా ఉండాలి? 2025 సంవత్సరం ముగింపులో మనం సాక్ష్యం చెప్పగలగాలి, ఈ సంవత్సరం నేను ఎక్కడా కూడా శరీరానుసారంగా ప్రవర్తించలేదు దేవుని మహాకృపని బట్టి. ఈ సంవత్సరం ఎక్కడా కూడా నేను వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు నేను చేయలేదు, నేను శరీరానుసారంగా ప్రవర్తించలేదు, శరీరానుసారంగా నడుచుకోలేదు, శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు నేను కలిగి ఉండలేదు. కానీ దేవుని మహాకృప చొప్పున ఆత్మానుసారంగా నేను నడుచుకున్నాను, ఆత్మానుసారంగా నేను ముందుకు వెళ్ళాను, ఆత్మానుసారంగా నేను బ్రతికాను అని మనం సాక్ష్యం చెప్పగలగాలి. పౌలుకి నిందలు వచ్చినట్టే మనకు కూడా రావచ్చు. వాళ్ళు శరీరానుసారంగా నడుచుకుంటారు లేరా, అరే వారు దేవుడు అంటారు కానీ దేవునికి వ్యతిరేకమైన క్రియలు వారిలో ఉన్నాయిరా అంటే వారు బహుశా మనలో ఉన్నటువంటి యథార్థతను వారు చూడకుండా కొంతమంది మాట్లాడచ్చు,
చూసి కొంతమంది మాట్లాడచ్చు, కానీ చూడకుండా మాట్లాడే వాళ్ళకి మనం జవాబు చెప్పక్కర్లేదు. కానీ చూసి మనల్ని మాట్లాడేటువంటి వారికి మనం అవకాశం ఇవ్వకుండా మనం వాక్యానుసారంగా ఈ సంవత్సరం నడుచుకోవాలి. అందుకే దేవుడు మొదటి ఉపవాస ప్రార్థన కూడికలోనే మనల్ని సరిచేస్తున్నారు. ఉపవాస ప్రార్థన మనల్ని ఖచ్చితంగా ఆత్మానుసారంగా జీవింపజేస్తుంది. ఉపవాస ప్రార్థన మనలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేస్తుంది. ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నాకు తెలియదు, అంటే నేను ఇదిగో ఈ పొరపాటు చేశాను అని గ్రహించలేని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు కూడా ప్రతి చిన్న పాయింట్ను కూడా దేవుడు ఎత్తి చూపించి, ఇదిగో నీలో ఈ పొరపాటు ఉంది, దీన్ని సరి చేసుకోవాలి అని చూపించినప్పుడు నేను సరి చేసుకునేదాన్ని. ప్రార్థనలో నేను దేవుని సన్నిధిలో నేను గడిపినప్పుడు నేను అది గ్రహించి సరి చేసుకోవడానికి సహాయం చేశాడు దేవుడు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకు తెలియజేస్తుంది ఇదే, మనలో ఏమైనా చిన్న చిన్నవైన శరీర క్రియలు ఉన్నాయా, శరీర కార్యాలు ఉన్నాయా, ఏదైనా ఉన్నట్లయితే ఇప్పుడే వాటిని విడిచిపెడదాము. ఇవి మన ఆధ్యాత్మిక పతనానికి దారి తీయకుండా మనం వాటిని విడిచిపెడదాము. మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ అవి ఏంటి అంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగి ఉన్నాయంట. ఏంటి అసలు అవి? ఆ ఆయుధాలు ఏంటి? అంత పడద్రోయ జాలినంత బలము కలిగిన ఆయుధాలు ఏంటి? కింద మనం చూసినట్లయితే, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆటంకాన్ని పడద్రోయగలిగినటువంటి ఆయుధం తన దగ్గర ఉందంట. అలాగే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, అంటే చెరపట్టగలిగినటువంటి ఆయుధం తన దగ్గర ఉందంట. మరి అదే రీతిగా 6వ వచనంలో చూస్తే, ప్రతిదండన చేయుటకు సిద్ధపడి ఉన్నాము. పడద్రోయగలిగినటువంటి ఆయుధాన్ని కలిగి ఉన్నాడు, చెరపట్టగలిగిన ఆయుధాన్ని కలిగి ఉన్నాడు, ప్రతిదండన చేయడానికి సిద్ధపడినటువంటి ఆయుధాలను 3 ఆయుధాలను కలిగి ఉన్నాడు. ఆ 3 ఆయుధాలు ఏంటి? అవి మనలో ఉన్నాయా? ఒకవేళ ఏదైనా లోపిస్తే వాటిని సరిచేసుకోవాలా అనేది చూద్దాము. మొదటిగా పడద్రోయగలిగినటువంటి ఆయుధం ఏంటి? దేనినైనా పడద్రోయ కలిగిందంట. మరి ఆ ఆయుధం ఏంటి అనేది చూద్దాము. దేన్నైనా పడద్రోసే ఆయుధం ఏంటి అంటే ప్రార్థన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును. ఇక్కడ దేవుడు చెప్తున్నారు, దేనినైనా కానీ అంట మనము జయించగలము. అది చింత కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, రోగాలు కావచ్చు, అప్పులు కావచ్చు. మరి దేనినైనా కూడా జయించగలిగినటువంటి ఆయుధము, దేనినైనా పడద్రోయగలిగినటువంటి ఆయుధం మన దగ్గర ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. మరి నేను విశ్వసిస్తున్నాను మనందరికీ కూడా పర్టికులర్గా పర్సనల్ ప్రేయర్ టైం ఉంది అని చెప్పి ఉపవాస ప్రార్థన చేస్తున్నాము సంఘముతో కూడి, రైట్, చాలా మంచిది. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం సంఘముతో కూడి, చాలా మంచిది. కానీ ఈ రెండిటి కంటే ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన సంఘముగా సమాజముగా కూడుకొని చేసేటువంటి ప్రార్థన చాలా మంచిది. కానీ ఎడతెగక పట్టు వదలకుండా విసుగకుండా చేయవలసినటువంటి ప్రార్థన ఏకాంత ప్రార్థన. అయితే ఏకాంత ప్రార్థన సహవాసము సమయము మనకుందా? ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మనకి ఉండాలి. దేవుని చిత్తం అయితే ఉదయాన్నే లేచి 4 గంటలకి లేదా 5 గంటలకి లేచి ఖచ్చితంగా మనము ప్రార్థన చెయ్యాలి, చేసుకోవాలి. అలాగా మనం జీవిస్తున్నామా లేదా? ఈ 2-3 రోజుల్లో చేసామో లేదో, ఒకవేళ చేయకపోతే, ఇంతవరకు మనం అంటూ ఒక పర్టికులర్ టయాన్ని పెట్టుకొని చేయకపోతే ఇక నుంచైనా ప్రార్థన స్టార్ట్ చేద్దాము. ఈ ప్రార్థన దేనినైనా పడద్రోయగలదంటండి. అవును, ఏ సమస్యనైనా పడద్రోయగలదు, ఏ ఆటంకాన్నైనా పడద్రోయగలదు. ప్రార్థన దేనినైనా మన జీవితంలో చెయ్యగలదు. మనకి విరోధంగా రూపొందించబడినటువంటి ఏ ఆయుధాన్నైనా కూడా తారుమారు చేయగలదు. ఉదాహరణకి చెప్పాలి అంటే దావీదు అహీతోపెలు నాకు చాలా బాగా నచ్చింది ఆ వాక్య భాగం. ఎందుకు అంటే దావీదుకు వ్యతిరేకంగా తన కుమారుడైన అబ్షాలోము లేచి రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే
దావీదుకి వ్యతిరేకంగా తను విశ్వసించిన తన స్నేహితుడైన అహీతోపేలు కూడా ఆ కుట్రలో పాలు పంపులు పొంది దావీదుని చంపాలి అని పన్నాగాలు పన్నుతూ ఉన్నప్పుడు దావీదు ఏడవలేదు, దావీదు భయపడలేదు, దావీదు తన స్నేహితులని లేదా కొడుకుని నిందించలేదు. కానీ ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఎలాగా? ప్రభువా, అహీతోపేలు ఆలోచనను చెడగొట్టు. ఆ ఒక్క ప్రార్థన ఏం చేసింది అంటే అహీతోపేలు చేసినటువంటి ఆలోచనని చెడగొట్టేసింది. అబ్షాలోము ఒక నిర్ణయానికి వచ్చాడు. దావీదుని ఎలా చంపాలి, ఏం చేయాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు అహీతోపేలు వెళ్ళిపోయి అబ్షాలోముకి ఒక ఆలోచన చెప్తాడనమాట. అయితే అదే సమయంలో దావీదు పక్షమున ఉన్నటువంటి వ్యక్తి కూడా వెళ్ళిపోయి, ఈ ఆలోచన సరైనది కాదు, మీ నాన్న చాలా శక్తిమంతుడు, మీ నాన్న ఎవరినైనా జయించగలిగినటువంటి వ్యక్తి, అంత యుద్ధ వీరుడు, శూరుడు అని చెప్పినప్పుడు అహీతోపేలు చెప్పిన ఆలోచనని అబ్షాలోము నిరాకరించాడు. అరే, నేను చెప్పిన ఆలోచన నిరాకరిస్తాడా అని అహీతోపేలు ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళిపోయి ఉరి వేసుకొని చనిపోయాడు. అక్కడ దావీదేమన్నా మాటతో జవాబిచ్చాడా? దావీదేమన్నా యుద్ధము చేశాడా? దావీదు ఏదన్నా నోరు తెరిచి జవాబిచ్చాడంటే ఏం చేయాలా? దావీదు ఒక్కటే చేశాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏం చేసింది అంటే అహీతోపేలు ఆలోచనని చెడగొట్టింది. అంతేనా అంటే అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ అపోస్తలులు వాక్యాన్ని ప్రకటిస్తూ బలముగా దేవుని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది అన్యజనులు లేచినప్పుడు అక్కడ మనం గమనించవచ్చు. అపోస్తల కార్యంలో వారందరూ బిగ్గరగా ప్రార్థించారంట. వారి స్వరములెత్తి బిగ్గరగా ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు బహుబలముతోనూ ధైర్యంతోనూ దేవుని వాక్యాన్ని ప్రకటించారు అని వ్రాయబడి ఉంటుంది. ఎలా ఇది సాధ్యం? కేవలం ప్రార్థన ఏం చేసింది? బలహీనులైన వారిని బలపరిచింది. ప్రార్థన ఏం చేసింది? అధైర్యపడిన వారికి ధైర్యాన్ని ఇచ్చింది. ప్రార్థన ఆదరణ కోల్పోయిన వారికి ఆదరణ ఇచ్చింది. ప్రార్థన మనకి విరోధంగా రూపొందించినటువంటి ఆయుధాలని వర్ధిల్లింపకుండా చేసింది. మరి ప్రార్థనను కలిగి ఉన్నామా? అది ఒక ఆయుధంగా మనం కలిగి ఉన్నామా? అది దేనినైనా చేయగలదు, ఈ ఆయుధం నా దగ్గర ఉంటే అనేటువంటి ఆలోచన కలిగి, నీకు ఒక సమస్య వచ్చిందా, ముందు వెళ్ళి దేవుని సన్నిధికి చెప్పు. నీకు ఒక బాధ వచ్చిందా, ముందు వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి మొరపెట్టు. నీకు ఒక నింద వచ్చిందా నీ పైకి, వెళ్ళి దేవునికి చెప్పుకో. ఎవరికి సంజాయిషి ఇవ్వాలని ప్రయత్నించకు. ఎవరి ఎదుటికి వెళ్ళిపోయి నేను మంచిదాన్ని, నేను మంచివాడిని అని చెప్పడానికి ప్రయత్నించకు. కానీ నువ్వేం చేస్తావంటే దేవునికి చెప్పు, దేవునికే చెప్పు. నేను ఇది నేర్చుకున్నాను. నన్ను గురించి చాలామంది అమ్మాయి అలాంటిది ఇలాంటిదని మా ఆఫీసులో మాటలు వచ్చినప్పుడు నేను ఎవ్వరికి జవాబు ఇవ్వలేదు, మౌనంగా ఉన్నాను. మౌనంగా ఉండటం చాలా కష్టం అండి. మౌనంగా ఉంటాం. మన ఇంట్లో వాళ్ళ మీద అంటే వెంటనే కోపాన్ని చూపించేసేస్తాము, వెంటనే మనము మన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ చూపించేసేస్తాం. కానీ బయట అలా చూపించలేము. అటువంటి సందర్భాల్లో నన్ను నిందించిన, నన్ను అవమానించిన, నన్ను హేళన చేసిన, అవన్నీ నాకు తెలిసినా నేను వాళ్ళకి జవాబు ఇవ్వాలని కానీ నేను ఇలా అని చెప్పి సంజాయిషి ఇవ్వడానికి కానీ నేను ప్రయత్నించలేదు. కానీ మౌనంగా ప్రార్థన చేసేదాన్ని. ఆ ప్రార్థన చేయటం వల్ల ఏమైపోయిందంటే ఏ నిందైతే నా మీదకి వచ్చిందో, ఎవరైతే నన్ను కామెంట్ చేస్తారో, ఎవరైతే నన్ను దూషిస్తారో ద్వేషిస్తారో వారే రియలైజ్ అయ్యేలాగా దేవుడు కార్యం చేశారు. ఈరోజు నేను చేయాల్సింది కూడా అంతే, ప్రార్థన చేయాలి. నిన్ను నిందిస్తున్నారా, వాటి గురించి వెళ్ళి దేవునికి చెప్పుకో. నిన్ను అవమానిస్తున్నారా, వెళ్ళి దేవునికి చెప్పుకో, స్పష్టముగా చెప్పుకో. రీసెంట్గా నేను శ్రీలదక్కకు చెప్పింది కూడా ఇదే. కొన్ని విషయాలు తను నాతో షేర్ చేసుకున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, అక్క మీరు ఏడవద్దు, మీరు దిగులు పడద్దు, ఈ కన్నీరంతా తీసుకొని వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కార్చండి. ఆ బాధ, ఆ చింత, ఆ నింద, ఆ అవమానము ప్రతిదీ కూడా వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో పోసేసేయండి. అలా మన చేతిలో ఉన్న నీటిని ఎలా అయితే పోస్తామో అలా దేవుని సన్నిధిలో పోసేసేయండి. అప్పుడు ఖచ్చితంగా జవాబు వచ్చినప్పుడు తను నాకు చెప్పింది, నిజంగా చాలా నాకు ధైర్యాన్ని ఇచ్చింది వెంటనే అని చెప్పి. మనం కూడా చేయాల్సినదే. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని ఎక్కడెక్కడ పడద్రోయాలని చూస్తే మనము వారిని పడద్రోయాలి. దేనితో? ప్రార్థన ద్వారా. వారు వేసిన పన్నాగాలని మనము తిప్పివేయాలి. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. వారు విసిరిన ఆయుధాన్ని మనం పడద్రోయాలి. దేని ద్వారా అంటే ప్రార్థన ద్వారా. ఆ పడద్రోయగలిగినటువంటి ఆయుధాన్ని దేవుడు మనకిచ్చారు. అయితే ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము? బలమైన ఆయుధంగా ఉపయోగిస్తున్నామా, లేకపోతే ఆ ఆయుధాన్ని పక్కన పెట్టేసేస్తున్నామా? ఆ ఆయుధాన్ని
మనము ఖడ్గము వలె ప్రయోగిస్తున్నామా, లేకపోతే ఆ ఆయుధాన్ని తీసుకెళ్ళి నిరాయుధంగా చేసేసి పక్కన పెడుతున్నామా? దేవుడిచ్చిన యుద్ధోపకరణం ఏంటి అంటే ప్రార్థనే అండి. ఆ ప్రార్థన ద్వారా దేనినైనా జయించగలం. కాబట్టి ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి మన సమస్యను జయిద్దాము. అంతేకాదు ఏకాంత ప్రార్థన సహవాసాన్ని కలిగి దేవునితో అత్యధికమైన సమయాన్ని మనం వెచ్చించి అనేక సమస్యల్ని మనము జయిద్దాము. ఏకాంత ప్రార్థన మనం గడుపుదాము. అదే రీతిగా దినమంతా కూడా ఆయనతో సహవాసం చేస్తూ ప్రతి చిన్న విషయాన్ని ఆయనకి చెప్పుకుంటూ ప్రతి విషయాన్ని మనం వంట చేస్తూ ఉండొచ్చు, లేదంటే పని చేస్తూ ఉండొచ్చు, ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. ఏది చేసినా సరే అనవసరమైన మాటలు, అనవసరమైన ఆలోచనలకి మనము అవకాశం ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే ఆ సమయాన్ని, ఆ ప్రయాణం చేసేటువంటి ఆ సమయాన్ని దేవునితో ముచ్చటించే సమయంగా మనం పెట్టుకోవాలి. ఇతరులతో సంభాషించే సమయాన్ని దేవునితో ముచ్చటించే సమయంగా పెట్టుకోవాలి. మొబైల్ చూసే సమయాన్ని దేవునితో మాట్లాడే సమయంగా పెట్టుకోవాలి. కొంతమంది టీవీలు చూస్తారేమో, మరి ఆ సమయాన్ని తీసుకువెళ్ళి దేవునికి ఇవ్వాలి. ఇలా ప్రతి సమయంలో కూడా రోజు ఉదయం మొదలుకొని రాత్రి వరకు మనం ఏం చేయాలంటే మనకి ఇవ్వబడినటువంటి ఆ సమయాన్ని దేవునికి కేటాయిస్తూ ఉండాలి. దేవునికే కేటాయిస్తూ మనం ఉన్నట్లయితే మనము అంటే దేనినైనా పడద్రోయ జాలినంత యుద్ధోపకరణం కలిగి ఉన్నట్లు అనమాట. అక్కడ ఉంది కదా పడద్రోసి. ఆ పడద్రోసి అంటే దేన్నైనా మనం పడద్రోయగలము, ఏ ఆలోచనైనా మనం పడద్రోయగలము, దేన్నైనా తిప్పివేయగలము. అటువంటి ఆయుధమే ప్రార్థన. మరి రెండవదిగా అక్కడ అంటున్నారు కదా చెరపట్టి, దేన్నైనా చెరపట్టగలిగినటువంటి ఆయుధాన్ని అతను కలిగి ఉన్నాడంట. ఏంటి ఆయుధం అని చూసినట్లయితే విశ్వాసము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వల్ల చెడిపోయి ఉన్నారంట. విశ్వాసం అనేటువంటి ఓడ బద్దలైపోయిందంట. అసలు సమస్యలు, నిందలు, అవమానాలు, కష్టాలు ఎదురైనప్పుడు చాలామంది ఇలాగే విశ్వాసాన్ని కోల్పోతారండి. ఆ విశ్వాసం అనే ఆ ఓడ బద్దలైపోతే, ఇప్పుడు ఒక షిప్ వెళ్ళిపోతూ ఉంటుంది సముద్రంలో, ఆ ఓడే బద్దలైపోతే అందులో ఉన్న సామాగ్రి సముద్రంలో పడిపోయిద్ది, అందులో ఉన్న వ్యక్తులు సముద్రంలో పడిపోయి చనిపోతారు. మరి ఇలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? సమస్యలు, శోధనలు, ఊహించని విపత్కరమైనటువంటి పరిస్థితులు నీ ఎదుటికి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావా? నీవు ఊహించని జీవితం ఎదురైనప్పుడు విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావా? నీవు అనుకొనని సమస్య నీ జీవితంలోకి ఎదురైనప్పుడు నీ విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావా? 2024వ సంవత్సరంలో నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావా? మొన్నే చెప్పుకున్నాము, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను కడముట్టించాను అని పౌలు గారు చెప్పినట్టుగా, ఇదిగో ఈ గడిచిన సంవత్సరం అంతయు కూడా ప్రతి నిమిషంలో, ప్రతి క్షణమందు, ప్రతి సమయమందు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. నాకు ఊహించని భీకర కార్యాలు నా జీవితంలో ఎదురైపోయినప్పుడు, ఊహించని ఘోరమైనటువంటి అపజయం నా ఎదురుకొచ్చినప్పుడు, ఊహించని అనారోగ్యం నేను ఎదుర్కొన్నప్పుడు, ఊహించని అవమానము, అపజయము నేను ఎదుర్కొన్నప్పుడు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా విశ్వాసాన్ని నేను కడముట్టించాను, నా పరుగుని కడముట్టించాను అని మనం చెప్పగలమా? చెప్పగలిగేటువంటి విశ్వాసాన్ని మనం కనపరిచామా? ఒకసారి ఆలోచిద్దాము. ఏదైనా సందర్భాల్లో మన విశ్వాసం అనేటువంటి ఓడ బద్దలైపోయిందా? ఆ ఓడే బద్దలైపోతే మన జీవితమే బద్దలైపోయినట్టు. ఆ ఓడే బద్దలైపోతే మనం కలిగి ఉన్న సమస్తము కూడా బద్దలైపోయినట్టు. దాన్ని కలిగి ఉన్నామా లేదా? ఒకసారి ఆలోచిద్దాము. విశ్వాసాన్ని మనము అనుక్షణం కలిగి ఉండాలి. అది ఒకరోజు కలిగి ఉండేది కాదు, ఒక క్షణం కలిగి ఉండేది కాదు, ఒక విషయం గురించి ప్రార్థిస్తే దాని విషయంలో కలిగి ఉండేది కాదు. కానీ ప్రతి విషయంలో అది ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి అది అంగీకారమా లేదా అని తెలుసుకొని ప్రతి క్షణమందు, ప్రతి విషయంలో మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉండగలుగుతున్నామా? యోసేపుకి తన జీవితంలో ఊహించని సమస్యలు వచ్చాయి. నిజంగా నాకు అనిపించింది, అంటే యోసేపు కలలు కన్నాడు, ఓకే రైట్, బాగుంది, కలలు వచ్చాయి, మంచిగా నీ లైఫ్ ఇలా ఉండబోతుంది అని దేవుడు తెలియజేశాడు. అయితే తన చిన్న వయసులోనే అందరినీ కోల్పోయి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఎలా విశ్వసించగలిగాడు? అతను అంటాడు కదా,
పోతిఫెర భార్య వచ్చేసి తనను శోధించాలని చూసినప్పుడు తను ఏం చెప్తాడు, నేనెట్లు ఇంతటి ఘోరమైన దుష్కార్యమును నా దేవుని ఎదుట నేను చేస్తాను అంటే తను విశ్వసించాడు. నా దేవుడు నేను నేను గుంటలో పడిపోయినప్పుడు, నా అన్నలు గుంటలో పడేసినప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు. నన్ను మిద్యానీయులకి అమ్మివేసినప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు. ఇదిగో ఈవిడ నన్ను శోధించాలని చూసినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు. అంటే ప్రతి క్షణమందు దేవుడు నాతో ఉన్నాడు. అవి నిందలైనా అవమానాలైనా, ఇదిగో గోతి వంటి సమస్యలైనా పర్లేదు, అమ్మివేయబడేటువంటి సమస్యలైనా పర్లేదు, చెరసాల వంటి సమస్యలైనా పర్లేదు, నా దేవుడు నాతో ఉన్నప్పుడు నాకేం కొదువ. మరి ఇలాంటి విశ్వాసం నీకు నాకు ఉందా? ఇదిగో నేను ఓడిపోయాను, పర్లేదు, ఈ ఓటమి నుంచి బయటికి రాగలిగిన దేవుడు నాతో ఉన్నాడు. ఇగో నాకు నిందలు వచ్చాయి, పర్లేదు, నా నిందల్ని అవమానాన్ని కొట్టివేసి వాటిని ఘనముగా ఎంచగలిగినటువంటి దేవుడు నాతో ఉన్నాడు. నా కన్నిటిని నాట్యముగా చేయగలిగినటువంటి దేవుడు నాతో ఉన్నాడు. ఇదిగో నేను ఎదుర్కొన్నటువంటి ఈ సమస్య ఇప్పుడు చాలా కష్టతరమైనది కావచ్చు, కానీ ఒక దినమున నేను దీని నుండి విడిపించబడతాను. ఒక దినమున నేను ఖచ్చితంగా దేవుని సేవ చేస్తాను. ఒక దినమున నాకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు, నాకు పెళ్ళి అవుతుంది, నాకు ఉద్యోగం వస్తుంది, నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలపై నేను విజయాన్ని సాధించగలను అని ప్రతి క్షణమందు విశ్వాసాన్ని కనపరచగలుగుతున్నామా? లేకపోతే సందర్భాన్ని బట్టి మన విశ్వాసం పడిపోతుందా? కొంతమంది ఉంటారు, సమస్యలు వచ్చాయనుకోండి, ఏం చేస్తాడోలేండి దేవుడు చేసినప్పుడు చూద్దాం అంటారు. మళ్ళీ ఇంకొంత వాళ్ళ మనసు బాగుందనుకోండి, లేదండి ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, అప్పుడంటే నేనేదో ఆ పరిస్థితిని బట్టి అట్లా మాట్లాడాను, కానీ అయ్యయ్యో దేవుడి మీద నేను ఎలా విశ్వాసం ఉంచుతాను? ఇలాగే మాట్లాడిన సందర్భాలు నేను కొంతమందిని చూశాను. అంటే వారికి సంతోషంగా ఉన్నప్పుడు వారు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏదైనా సరే పర్లేదు, దేవుడు క్లియర్ చేస్తారు అని అంటారు. వారికి కొంచెము నిరాశ, కొంచెము నిస్సహాయం దరిచేరింది అనుకోండి, ఏం చేస్తాడోలేండి దేవుడు, భయంగా ఉంది, అసలు జరిగిద్దంటారా? ఇలా మాట్లాడిన వ్యక్తుల్ని మనం చూడలేదా? ఇలాగ కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడలేదా? అయితే నీ యుద్ధోపకరణము అవిశ్వాసమా, విశ్వాసమా? పౌలు గారు కలిగి ఉన్న యుద్ధోపకరణము విశ్వాసం అంట. అందుకే ఆ విశ్వాసాన్ని కడముట్టించాడంట. అయితే నీవు నేను ఆ విశ్వాసమైనటువంటి డాలును పట్టుకొని ఉన్నామా? అపవాది వాడి కుయుక్తులను, పన్నాగములను, తంత్రములను మన మీద ప్రయోగిస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాసమైన డాలును పట్టుకొని ప్రతి అగ్ని బాణాన్ని ఆర్పివేస్తున్నామా? లేకపోతే అగ్నికి ఆహుతయ్యేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఎలా ఉంటుంది మన విశ్వాస జీవితం? ఒకసారి ఆలోచిద్దాము, పరీక్షించుకుందాము. పరిస్థితులను బట్టి మన విశ్వాసం మారిపోకూడదండి. మన ఫీలింగ్స్ని బట్టి, ఎమోషన్స్ని బట్టి మన విశ్వాసం మారిపోకూడదు. ప్రతి క్షణమందు కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రతి క్షణమందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అబ్రహాముకి విశ్వాస పరీక్ష వచ్చినప్పుడు తను పరిస్థితిని బట్టి విశ్వాసం మార్చుకోలేదు. అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి నాకు బలి అర్పించు అన్నప్పుడు, అయ్యో అదేంటి ప్రభువా, బిడ్డలు పుట్టకుండా ఉన్నప్పుడు పుడతారు అని చెప్పింది నీవే, బిడ్డనిచ్చింది నీవే, ఇష్మాయిల్ నాతో ఉండి ఇష్మాయిల్ నీకు అవసరం లేదు పంపించేయని చెప్పింది నీవే, తీరా ఇస్సాకు నిన్ను ఇచ్చావు కదా అని నేను సంతోషిస్తుంటే ఇప్పుడేంటి తీసుకొచ్చి బలి ఇవ్వమంటున్నావు, నువ్వేం దేవుడు అయ్యా అని అనలేదు. అయ్యో ఇస్సాకు ఒకవేళ చనిపోతే నాకు మళ్ళీ ఇంకొక కొడుకు పుట్టగలడా? సందేహించలేదు, కానీ వివేచించాడు. అంటే నీకు నేను సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానం ఇసుక రేణు వలె ఉంటుంది, ఆకాశ నక్షత్రం వలె ఉంటుంది అన్నప్పుడు అబ్రహాం విశ్వసించాడు. అందుకే కదా విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చెను అని ఉంటుంది. అక్షరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మనం చూసినప్పుడు అది ఖచ్చితంగా అర్థమైంది. అసలు మనమైతే ఇదిగో నీకున్నటువంటి ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టు, ఇదిగో నువ్వు ఈ పని చెయ్యి అంటే, అయ్యో రేపటి నా భవిష్యత్తు అట్ట, దేవుడు పోషిస్తాడో లేదో, దేవుడు నడిపిస్తాడో లేదో ఇలా ఆలోచిస్తాము. రేపు పెళ్ళయిద్దో లేదో, బిడ్డలు పుడతారో లేదో, ఇది ఇచ్చేసేస్తే ఎలా అని ఆలోచిస్తాం, కానీ అబ్రహాము ఎలా అని ఆలోచించలేదండి. ఇస్సాకుని ఒకవేళ నేను ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు. అసలు నాకు అది ఆలోచించినప్పుడు ఎలా పెట్టాడు అసలు? ఒక్కగానొక్క కొడుకుని కట్టెలు పేర్చి ఆ కట్టెల పేరు అతని కాళ్ళు చేతులు కట్టేసి ఎలాగ పడుకోబెట్టాడు? ఒక్కగానొక్క కొడుకు, లేక పుట్టిన కొడుకు. అంతటి విశ్వాసం మనం చేయగలమా? అంతటి క్రియ మనం చేయగలమా?
ఎక్కడికి వెళ్ళవలనో ఎరగకుండానే బయలుదేరాడంట. అటువంటి విశ్వాసం మనలో ఉందా? అందరూ ప్రశ్నిస్తారు కదా, ఎక్కడికి వెళ్తున్నావయ్యా అబ్రహాము? తెలియదండి. ఏ ఊరు? తెలియదండి. ఎప్పుడు వస్తావు? తెలియదండి. అక్కడ బాగుంటుందా? తెలియదండి. మరి పిచ్చోడా, ఎవరో మాట్లాడారు, ఎట్టెళ్తావు అని అడిగితే ఏం జవాబు ఇవ్వాలి? నిజంగా మనం వెళ్ళగలమా? ఒక చోట ఉద్యోగం ఉంది రండండి అని ఎవరో చెప్పారు. ఏం ఉద్యోగమో తెలీదు, ఎక్కడ పనిచేయాలో తెలీదు, ఏ ఊరో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు. మనం వెళ్తామా? వెళ్ళం. కానీ అబ్రహాము నీవు లేచి నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి నువ్వు రా అంటే సమస్తాన్ని తీసుకొని తన భార్యను తీసుకొని వెళ్ళాడు. ప్రపంచం అడగటం కాదు, భార్య అడుగుండదా ఎక్కడికి వెళ్తున్నామండి అంటే తెలియదు. ఎక్కడికి వెళ్ళనో ఎరగకుండానే బయలుదేరాడంట. విశ్వాసం అనేది ఇలా ఉంటుందండి. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమై ఉంది. విశ్వాసం అనేది అంతటి శక్తివంతమైంది. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నామా? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అంట. ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావు నీ సమస్యల కోసము, అది వాటి జవాబు ఇప్పుడు చూడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక దినాన నేను చూస్తాను అనే విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నావా? అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండి నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? నీ విశ్వాసం ఎలా ఉంది? దేనినైనా చెరపట్టగలదంట ఆ విశ్వాసం. అవును, నీ చంచల మనస్సును కూడా చెరపట్టి విశ్వాసాన్ని కలుగు చేయగలదు. మరి విశ్వసిస్తున్నావా? దేనినైనా చెరపట్టి నీకు విజయాన్ని ఇవ్వగలదు విశ్వాసం. ఆ విశ్వాసం అనేది పరిస్థితులను బట్టి మారిపోకూడదు, సమయాన్ని బట్టి మారిపోకూడదు, నీ ఎమోషన్స్ని బట్టి మారిపోకూడదు. కానీ దేవుని యందు నీవు సమయమందు అసమయమందు విశ్వాసం ఉంచు. దేనికోసం నువ్వు ఉపవాసం ఉంటున్నావో, దేనికోసం నువ్వు ప్రార్థిస్తున్నావో, దేనికోసం నువ్వు ఎదురు చూస్తున్నావో అది దేవుడు నాకు ఇవ్వగల సమర్థుడు అని నీ విశ్వసించు. యోహాను రాసిన పత్రికల్లో ఉంటుంది కదా, మనము దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అది ఆయన మనకి అనుగ్రహించునని మనం ఎరుగుదుము. నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసం నీకు ఉండాలే తప్ప నీకు సందేహం అనేది రాకూడదు. ఒకవేళ సందేహిస్తున్నావు అంటే నీలో విశ్వాసం లేనట్లే. మొదట కాదు నీవు అడిగే దేవుని చిత్తమా కాదా అనేది తెలుసుకో. దేవుని చిత్తము అని తెలుసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి వ్యతిరేకంగా 100 జరిగినా కానీ నువ్వు విశ్వసించు. అదే నిజమైన విశ్వాసం. అదే నిజమైన విశ్వాసాన్ని నువ్వు దేవుని ఎదుట నువ్వు కనపరచగలిగింది. అయితే అలాంటి విశ్వాసాన్ని నువ్వు కనపరచగలుగుతున్నావా? అలాంటి విశ్వాసం అనేటువంటి ఆయుధాన్ని నీవు కలిగి ఉన్నావా? ఒకసారి పరీక్షించు. మరి మూడవదిగా అతను అంటున్నాడు, ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. దేన్నైనా కూడా ప్రతిదండన చేయగలం. దేంతో చేయగలము? వాక్యం అనే ఖడ్గముతో. ఏవేవో ఆయుధాలు మనకు అవసరం లేదు. మన నోటిని ఆయుధంగా ఉపయోగించక్కర్లేదు. మనల్ని ఎవరైనా ఏదన్నా అంటే వాళ్ళకి జవాబు ఇవ్వటానికి ఏం చేయాలా అని ఆలోచించక్కర్లేదు. మనుషుల రీతిగా మనము పోరాడాల్సిన అవసరం లేదు. ఖడ్గాలు పట్టుకోకర్లేదు, ఇంకేవేవో పట్టుకోకర్లేదు. మనకి దేవుడు 3 ఆయుధాలను ఇచ్చాడు. ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడు, విశ్వాసం అనే ఆయుధాన్ని ఇచ్చాడు, మరి మూడవదిగా వాక్యం అనే ఖడ్గాన్ని మనకిచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంది కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏంటంట? 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడి అయిందంట. అంత వాడి అయిన ఖడ్గాన్ని మనకిస్తే మనం ఆ ఖడ్గాన్ని అసలు ఉపయోగించం. ఒక సమస్య వచ్చింది, ఇదిగో ఈ సమస్యకి పరిష్కారం దేవుడి చూపించారు. అయ్యో నాకు అప్పులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎలా ఇరుకులో విశాలతను కలుగజేయ దేవుడు మనతో ఉన్నాడు. అరే ఏమైపోయింది ఆ వాక్యం? ప్రభా ఇదిగో ఈ సమస్యలు అన్నిట్లో నేను చిక్కుకొని ఉన్నట్టు అయిపోయిందయ్యా, ఇరుకు వంటి సమస్యలు నేను ఉన్నట్టు అనిపిస్తుంది, ఇరుకులో విశాలతను కలిగజేయగలవాడువు కదా, ఇదిగో నీ వాక్యమైన ఖడ్గాన్ని నేను ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నా, నాకు సహాయం చేయి. ప్రార్థిస్తున్నామా? సమస్య ఎటువైపు నుంచి వచ్చిద్దో నాకు తెలియదు అనుకున్నప్పుడు ఆ వాక్యం ఉంది కదా, ఆయన నీ కుడి ప్రక్కన నీడగా ఉంటాడని. అయ్యో నువ్వు నా కుడి ప్రక్కన నీడగా ఉన్నావు కదా, ఇదిగో ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో నాకు తెలియదు, ఇదిగో ఈ వాక్యం అనేటువంటి ఈ ఖడ్గాన్ని నేను ఎత్తిపట్టుకొని ఉన్నాను, నాకు సహాయం చేయి.
ఇదిగో నిందలు అనేటువంటివి వాడిగా నా మీదకి వచ్చేస్తున్నాయి. ఇదిగో వాక్యం అనే ఖడ్గాన్ని నేను అడ్డు పెడుతున్నాను, నీవే నాకు సహాయం చెయ్యి. ఆ వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? అసలు చదివితే కదా. చాలామందికి వాక్యం చదివే సమయం ఉండదు. వాక్యాన్ని ప్రేమించండి మొదట. వాక్యమే దేవుడు కదా, దేవుణ్ణి ప్రేమించండి మొదట. దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాక్యాన్ని చదువుతారండి. నేను ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఒక్కోసారి నాతో నేను ఎప్పుడు ఫోన్లు మాట్లాడను. నా పక్కన ఉన్న కొలీగ్ ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది, నాకేమో బోర్ కొడుతూ ఉంటుంది. అసలు ఎందుకు అప్పుడు నేను చాలా అనుకున్నాను, ఎందుకు నేను టైం వేస్ట్ చేసుకోవాలి అని చెప్పి బైబిల్ చదువుతూ ఉండేదాన్ని అనమాట. ఎక్కువగా ఆఫీస్లో ఉన్నప్పుడు నేను బైబిల్ చదివేదాన్ని. ఎక్కడన్నా సమయం దొరికితే మొబైల్ పట్టుకొని బైబిల్ చదివేదాన్ని. ఉదయం లేవగానే బైబిల్ వినేదాన్ని, ఒక్కోసారి చదవటానికి అవకాశం లేనప్పుడు. మరి ఇన్ని దేవుడు అవకాశాలను మనకిస్తే మనం ఏం చేస్తున్నాం? నేను కొంతమందికి యాప్స్ కూడా పంపించాను. ఇప్పుడు ఇంకా కొత్తగా అప్డేటెడ్ వర్షన్స్ వచ్చాయి. మీకు ఎవరికైనా ఇట్లాగే యాప్ పెట్టుకొని కంటిన్యూస్గా వాక్యం వినాలి అనేటువంటి ఆసక్తి ఉన్నట్లయితే, అంటే ఇంట్లో కొంతమంది పాటలు పెట్టుకొని వింటూ ఉంటారు, దాని బదులు వాక్యం పెట్టుకొని వినాలి అనేటువంటి ఆసక్తి ఉన్నట్లయితే ఒకసారి ప్రేయర్ అయిపోయిన తర్వాత నాకు ఒకసారి గుర్తు చేయండి, నేను ఆ యాప్స్ లింక్ పంపిస్తాను. అంతకుముందు ఏంటంటే నేను చాలా రోజుల నుంచి ఎట్లాగే చూస్తూ ఉండేదాన్ని. మా అమ్మకి ఇచ్చేదాన్ని, నవితా సిస్టర్కి ఇచ్చాను. వాళ్ళకి ఇచ్చిన వాటికంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చాయి. అంతకుముందు ఏముంది, మొబైల్ టర్న్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, స్క్రీన్ ఆఫ్ అయిపోతే ఆ వాక్యం అనేది వచ్చేది, ఆడియో ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు అలా లేదు, మీరు ఎక్కడ పెట్టేసినా సరే కంటిన్యూగా వాక్యము వస్తూనే ఉంటుంది. ఆ వాక్యం అనేది కంటిన్యూగా వచ్చేస్తూనే ఉంటుంది అనమాట. అలాగా మనం వాక్యం వినే అవకాశం ఉంటుంది, వాక్యం చదివే అవకాశం ఉంటుంది. బైబిల్లోనే చదవాలి అనేది లేదు. మనం ప్రయాణాలు చేస్తున్నా కానీ ఇప్పుడు స్క్రీన్నే పెద్ద చేసేసుకుంటే అక్షరాలు పెద్ద అక్షరాలు కనిపిస్తున్నాయి, చదివేసుకోవచ్చు. ఇంత ఉన్నా కానీ, ఇన్ని ఫెసిలిటీస్, ఇంత టెక్నాలజీ ఉన్నా ఆ టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఫోన్ మాట్లాడడానికి గంటలు గంటలు వాళ్ళతోటి వీళ్ళతోటి. నీ సమస్యలు వాళ్ళకి, వాళ్ళ సమస్యలు నీకు. అది లోకస్తులని కాదు, విశ్వాసులని కాదు, ఎవరికైనా సరే సమస్య వచ్చిందంటే వాళ్ళతో మాట్లాడేసుకుంటూ ఉంటున్నాం, సమయాన్ని వృధాగా పోగొడుతున్నాము. అలా కాకుండా ఆ సమయాన్ని దేవునికి కేటాయించాలి, దేవుని వాక్యానికి కేటాయించాలి. అలా కేటాయిస్తున్నామా? పెట్టుకోండి ఒకటి, నేను ఈ సంవత్సరంలో ఈ వాక్యాన్ని నేను ఇలా ధ్యానించాలి, ఇదిగో నేను ఈ సంవత్సరంలో బైబిల్ని ఇలా కంప్లీట్ చేయాలి. అందుకే పాస్టర్ గారు చెప్పారు, మన సన్నీకి త్రివేణికి ప్రతిరోజు మీరు క్విజ్లో పాల్గొనండి అని చెప్పి. క్విజ్లో పాల్గొనటం వల్ల నేను ఇందాక కూడా గ్రూప్లో పెట్టా. ఎందుకంటే కొంతమంది బైబిల్ క్రమంగా చదవలేనటువంటి వాళ్ళు ఈ క్విజ్లో పంపులు పొందటం వలన బైబిల్ని కంప్లీట్ చేశారు. ఇంకొంతమంది బైబిల్ అంటే ఇలా క్విజ్లో పాల్గొనటం వలన వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుస్తుంది కదా, కాబట్టి బైబిల్ పైన అవగాహన పెరిగింది వాళ్ళకి. బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ చదివి నేను ఎట్లాగా జ్ఞానాన్ని పొందుకోవాలి, ఇది మనలో ఉండాలి. నేను రోజుకి ఇన్ని అధ్యాయాలు చదవాలి, లెక్క పెట్టుకొని మరి చదువుతారండి కొంతమంది. నేను చదివాను. అలాగా మనం ఆసక్తి కలిగి చదవాలి, ఆసక్తి కలిగి బైబిల్ని మనం ధ్యానించాలి. దానికంటూ ఒక ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తున్నాము, చదువుకుంటున్నాము. ఉదాహరణకి మన మౌనిక ఉన్నారు, మన త్రివేణి ఉంది, అలాగే స్వాతి ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రణాళిక పెట్టుకుంటారు. ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను చదువుకుంటే నేను ఇలాగా ఈ ఎగ్జామ్స్, ఈ టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, లేదా ఇంకేదైనా గవర్నమెంట్ జాబ్స్కి కావచ్చు, నేను ఇలాగ చేయగలను. అలాగే పని చేసుకునే వాళ్ళు అనుకుంటాం, ఈ టైం నుంచి ఈ టైంకి నేను వంట చేసుకోవాలి. ఇది అంటే అలాగ ఒక ప్రణాళిక పెట్టుకోవాలి. ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను బైబిల్ చదవాలని పెట్టుకొని, అంతేకాదు నేను ఇంత చదివితే ఇదిగో బైబిల్ ఇలా క్లియర్ చేయగలను, ఇదిగో ఇలా చదివితే నేను బైబిల్ని ఇట్లాగా ధ్యానించగలను. ఇలాంటి పెట్టుకొని ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ గీసుకొని దాని ప్రకారం మనం బైబిల్ చదవాలి. దాని ప్రకారం బైబిల్ని చదవటమే కాదు కానీ ధ్యానించాలి. ఈ సంవత్సరం మనం అది పెట్టుకుందాం, బైబిల్ని ధ్యానిద్దాం. చదవటం కాదు, న్యూస్ పేపర్లా చదవటమో, అమ్మయ్య చదివేసాన్ని పక్కన పెట్టడమో కాదు, వాక్యాన్ని ధ్యానిద్దాము. మన సుశీలక్క వాక్యాన్ని ధ్యానించి అవి రాసి నాకు పంపిస్తాను. నిజానికి నేను అంత చదివి చెప్పగలిగేంత టైం నాకు లేక అక్కకి ఆన్సర్ ఇవ్వలేదు, కానీ ఆ అక్క ప్రకటన గ్రంథం అనుకుంటా మొత్తం చదివి తను ధ్యానించి అవి మొత్తం నాకు పెట్టారు, అన్నీ వచ్చిన చాప్టర్స్ పెట్టారు. అలాగ మనం ధ్యానించాలి, ఎదగాలి.
డే బై డే మన వయసు ఎలా పెరుగుతుందో, డే బై డే ఇయర్ బై ఇయర్ మన జీతము, మన ఖర్చులు ఎలా పెరుగుతాయో, ఇట్లాగే మనము ఇయర్ బై ఇయర్ మన వాక్య ధ్యానంలో ఎదగాలి. దేవుని గురించి తెలుసుకునే విషయంలో మనం ఎదగాలి. ఆ వాక్యం అనే ఖడ్గాన్ని మనం ఉపయోగించాలి. సమస్య వస్తే ఆ సమస్యకి పరిష్కారం ఏంటి, ప్రతిదీ కూడా వాక్యం కొలమానంగా ఉండాలి. మనకు ఎవరైనా మన సొత్తుని అన్యాయంగా తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే డబ్బులు ఇవ్వాలి, ఎవరైనా డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు న్యాయంగా తీసుకున్నారు కానీ మనకి ఇవ్వడం లేదు. అప్పుడు మనకు గుర్తు రావాలి, అన్యాయంగా ఎవరైనా మీ సొత్తు తీసుకొని వెళ్ళా దేవుడి వాక్యం ఏముంది, ఇదిగో ఎవరైనా మనల్ని నిందిస్తున్నారు, అరే ఈ నింద వచ్చింది మనం ఏం చేయాలన్నప్పుడు అక్కడ ఉంటుంది, మనుషులు పెట్టిన నిందకు మీరు భయపడకూడదు. ఇలాగా వాక్యాలను ఎత్తుకొని మనం ప్రార్థించాలి, వాక్యాన్ని ఎత్తిపెట్టి మనం జీవించాలి, వాక్యాన్ని ఎత్తిపెట్టి మనం ప్రార్థించాలి. వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగించడం అంటే ఇదే. మనం ఏం చేస్తామంటే అసలు వాక్యం గుర్తుంటే కదా, చదివితే గుర్తుంటుంది, గుర్తుంటే అప్పుడు మనం ఎత్తిపట్టి ప్రార్థించగలం. మనం వాక్యమే చదవము, వాక్యమే ధ్యానించం కదా, ఇంకా వాక్యాలని ఎలా ఎత్తిపట్టి వాటిని ఆయుధాలుగా మనం ఉపయోగించగలం. సాతానుడు నీ మీద అనేక పన్నాగాలు ప్రయోగిస్తూ ఉన్నప్పుడు వాటిని ఎలా జయించాలంటే వాక్యం అనే ఖడ్గంతో జయించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు శోధింపబడినప్పుడు ఇదే కదా చేశారు. ఇదిగో ఈ రాళ్ళని తీసుకొని రొట్టెగా చేయమను అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట వలన జీవిస్తున్నానని చెప్పాడు. ఇదిగో నువ్వు పడిపో, దేవుడు పట్టుకుంటాడు అన్నప్పుడు దేవుని శోధింపవద్దని వ్రాయబడి ఉంది. అంటే ప్రతిదీ తనకు వచ్చిన శోధనని దేనిని బట్టి జయించారంటే వాక్యం అనే ఖడ్గాన్ని ఎత్తిపట్టి జయించారు. నీవు నేను చేయవలసింది ఇదే, వాక్యమైన ఖడ్గాన్ని ఎత్తి పట్టాలి, వాక్యమైన ఖడ్గాన్ని ఉపయోగించాలి, వాక్యమైన ఖడ్గం మీద ఆధారపడాలి. ఆ వాక్యమైన ఖడ్గం ఎల్లప్పుడూ మనం ధరించి ఉండాలి. అయితే మనం కలిగి ఉన్నామా? పౌలు గారు చెప్తున్నారు, మేము శరీరదారులమై ఉన్నను అంటే మేము శరీరం కలిగి ఉన్నటువంటి మనుషులమైనా సరే మేము శరీరానుసారమైనటువంటి మనుషులం కాదు, శరీరానుసారంగా మేము ప్రవర్తించము, శరీరానుసారంగా మేము నడుచుకోము. అయితే అలాగ మనం ఉన్నామా? అలాగ మనం జీవిస్తున్నామా? శరీరానుసారంగా నడుచుకుంటున్నామా, లేకపోతే ఆత్మానుసారంగా మనం నడుచుకుంటున్నామా? శరీరానుసారమైన ఆయుధాలను ధరించి కోపము, మత్సరము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము ఇలాంటివి కలిగి మనం జీవిస్తూ ఉంటున్నామా? అవేవి కాకుండా ఆత్మానుసారమైన మనస్సు కలిగి దేవుడు అనుగ్రహించిన ప్రార్థన, విశ్వాసము, ఆ వాక్యమైన ఖడ్గాన్ని మనం పట్టుకొని ఉన్నామా? ఎలా ఉన్నాము? ఏ ఆయుధాలను మనం ధరించి ఉన్నాము? గడిచిన కాలంలో మనం ఓడిపోవటానికి, పడిపోవటానికి, బలహీనలం అవ్వటానికి, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి లేకపోవడానికి కారణం మనం ఏదైనా శరీర ఆయుధాలను పట్టుకొని ఉన్నామేమో. అయితే 2025వ సంవత్సరంలో ఆయుధాలన్నింటినీ విడిచిపెడదాము. ఈ మొదటి ఉపవాస ప్రార్థనలోనే మనం ఈ ఆయుధాలను పట్టుకుందాము. ప్రార్థన అనే ఆయుధాన్ని, విశ్వాసం అనే ఆయుధాన్ని, ఖడ్గం అనే ఆయుధాన్ని, వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుందాము. అంతేకాదు దేవుడిచ్చిన సర్వాంగ కవచము, రక్షణ అనే శిరస్త్రాణము, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము. అక్కడ సర్వాంగ కవచంలో మనం చూసినట్లయితే అక్కడ ఉండేది ఇదే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ 14 నుంచి 18 వచనాలు చదివినట్లయితే మనకున్నది ఇంతే, విశ్వాసాన్ని కలిగి ఉంది. రక్షించబడ్డాం కదా, రక్షణ అనే శిరస్త్రాణం మనకుంది కదా. కాబట్టి ఇక మనం కలిగి ఉండాల్సిన ఆయుధాలు ఏంటి అని చూసినట్లయితే విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము, ప్రార్థన. సమయమందు అసమయమందు ప్రార్థించండి అని అక్కడ ఉంటుంది. మరి ఈ మూడే మనకు ధరించవలసింది. ఈ 3 ఆయుధాలను కలిగి ఉంటే ఏ సమస్యనైనా, ఎలాంటి విపత్కర పరిస్థితి అయినా కూడా మనము జయించగలము. అవే అక్కడ ఉంటుంది కదా కొరింథీయులకు మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమని ఉంటుంది, ఒకసారి మరలా చదువుకొని ముగించుకుందాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నాయంట. దేవుని ఎదుటున్నాయి. అవి ఎలా ఉన్నాయి? ఒక దుర్గముగా, పడద్రోయ జాలినంత శక్తి కలగా ఉన్నాయి. అంతేకాదు దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి సంపూర్ణ విధేయతను కనపరచినప్పుడు అవి ఏమవుతుందంట, అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. మనలో ఉన్న అవిధేయతను తీసివేస్తుంది, మనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి, మనలో ఉన్న బలహీనతను అన్నిటిని తీసివేసి పడద్రోయ జాలినంత దుర్గముగా, బలముగా ఉండగలిగినటువంటి ఆయుధాలను దేవుడు మనకిచ్చారు. ఆ ఆయుధాలే ప్రార్థన, విశ్వాసము,
వాక్యం అనేటువంటి ఖడ్గము. ఈ యుద్ధోపకరణాలు జయించి ఈ 2025 సంవత్సరంలో మనము వాక్యానుసారంగా జీవిద్దాము. అపజయాలను విజయాలుగా మార్చుకుందాము. నిందలని, అవమానాలని, కన్నీటిని, వీటన్నిటిని కూడా రెట్టింపుకు ప్రతిగా ఘనత పొందుకోవటానికి ఒక ఆయుధాలుగా మనం మార్చుకుందాము. అలాగా మార్చుకొని మనము 2025 సంవత్సరం ముగింపులో మనం చెప్పగలగాలి, దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని నేను ధరించుకొని నేను విజయాన్ని సాధించాను. 2024లో ఏ విషయంలో అయితే నేను పడిపోయానో వాటిని ఈ ఇయర్లో నేను విజయం సాధించాను. నేను దేవుని ఎదురు అదే చెప్పాను, ప్రభువా నేను ఏదైతే చెయ్యలేకపోయానో అది ఈ సంవత్సరం చెయ్యగలిగి నేను మీకు ఎదుట సాక్షిగా ఉండగలగాలి. ఏదైనా విషయంలో మనం చేయలేకపోయామేమో, ఏదైనా విషయంలో పడిపోయామేమో, ఏదైనా విషయంలో బలహీనమయ్యామేమో, అయితే ఈ సంవత్సరం అలా మనం ఉండకూడదు. ఈ సంవత్సరం మనం ఎలా ఉండాలంటే బలము గల వారిగా మనం ఉండాలి. ప్రతి దాన్ని జయించిన వారిగా ఉండాలి. ప్రతి బలహీనతను బలహీనతను మనం బలముగా మార్చుకున్న వారిగా మనం ఉండాలి. కాబట్టి ఆ రీతిగా మనము జీవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ